హాయ్ స్టూడెంట్ నెక్స్ట్ మనకు ఎలక్ట్రోమాగ్నెటిజం పార్ట్ 2 లో మనకున్న టాపిక్స్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, రైట్ హ్యాండ్ రూల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ లా, లెన్స్ లా, ఏసీ అండ్ డీసీ అంటే ఎలక్ట్రిక్ మోటార్ కి సంబంధించిన టాపిక్ ఉంది. సో ఇన్ దట్ ఫస్ట్ మనకున్న టాపిక్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే జనరల్ గా ఇప్పుడు మనకి సపోజ్ ఏదైనా కరెంట్ మూవ్ అవుతుంది అని అనుకుంటే సో అప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అవుతున్నప్పుడు దానిపైన ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది కదా, ఆ ఫోర్స్ ని కాల్ యాజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటారు. అంటే సో ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం డిస్కస్ చేస్తున్నాం ఏంటి, whenever the electric current will be get generated, magnetic field will be also get generated. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, కరెంట్ ఇట్లా పాస్ అవుతున్నప్పుడు మనం ఎక్స్టర్నల్ గా ఏదైనా ఒక మ్యాగ్నెట్ తీసుకెళ్ళాం అనుకో, మ్యాగ్నెట్ తీసుకెళ్తే అక్కడ ఏమైపోతుంది అంటే ఆ ఫ్లో ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. ఆ ఫ్లో ఆఫ్ మోషన్ అనేది దేని వల్ల తగ్గుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల తగ్గుతుంది. అంటే ఎక్స్టర్నల్ గా మనం మ్యాగ్నెట్ తీసుకెళ్ళినప్పుడు మాత్రమే తగ్గుతుంది. సో అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి ఫార్ములా ఈక్వల్ టు F is equals to Q into V into B. సో ఏంటి, F is equals to Q into V into B. Q అంటేనేమో చార్జ్, V అంటేనేమో వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్, అంటే పార్టికల్ ఎంత స్పీడ్ లో మూవ్ అవుతుందని చెప్పడానికి, B అంటేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే సో ఇది ఫార్ములా F is equals to ఫోర్స్ అనేది దేనిపైన అప్లై అవుతుంది, చార్జ్ పార్టికల్ కి సమ్ స్పీడ్ ఉంటుంది, దాని వల్ల ఏం అప్లై అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్లై అవుతుంది. ఇది మనకి ఏంటి ఫోర్స్ F is equals to QVB. దీని ఏమంటారు మ్యాగ్నెటిక్ ఫోర్స్. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే పార్టికల్స్ అనేవి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు అవి రెస్ట్ లోకి రావడానికి కానీ, రెస్ట్ లో ఉన్న పార్టికల్స్ మూవ్మెంట్ లోకి రావడానికి కానీ మనం ఏం యూజ్ చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యూజ్ చేస్తాం. ఇది ఏది అంటే న్యూటన్ సెకండ్ లా ఉంటుంది కదా. సో న్యూటన్ సెకండ్ లా కి సేమ్ కాన్సెప్ట్, పార్టికల్ రెస్ట్ లో ఉన్నప్పుడు రెస్ట్ లోనే ఉంటుంది, పార్టికల్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు మూవ్మెంట్ లోనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేస్తామో రెస్ట్ లో ఉన్న పార్టికల్ ఏమో మూవ్మెంట్ లోకి వస్తుంది, మూవ్మెంట్ లో ఉన్న పార్టికల్ ఏమో రెస్ట్ లోకి వస్తుంది. అది మ్యాగ్నెటిక్ ఫోర్స్. అయితే దీని తర్వాత మనకు ఉన్న టాపిక్ ఏంటంటే ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఏంటి ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్? సో సింపుల్ వన్. సో ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ మనకి ఏం చెప్తుంది అంటే, సపోజ్ ఇది మనం 3 కాంపోనెంట్స్ తీసుకుంటే ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ లో సో ఫాదర్ మదర్ చైల్డ్, ఫాదర్ మదర్ చైల్డ్, సింబల్ ఇది ఫాదర్ మదర్ చైల్డ్. ఇది మనకి రియాక్షన్ చూపిస్తుంది. అయితే దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఫోర్స్, ఒకటి కరెంట్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఈ 3R కూడా ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ అప్సైడ్ సింబల్ ఏమో మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది, F ని రిప్రజెంట్ చేస్తే ఈ స్ట్రైట్ సింబల్ ఏం చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే సో ఇదేమో వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్, అంటే కరెంట్ మనకి ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ఈ 3R ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏంటంటే ఫోర్స్ ఒకటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, కరెంట్. ఈ 3 ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది మనకి ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అంటాం. ఏమంటా రైట్ హ్యాండ్ రూల్. అయితే ఈ రైట్ హ్యాండ్ రూల్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే పార్టికల్ యొక్క మోషన్ అనేది ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. దేనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, మనం అప్లై చేసే ఫోర్స్ ఒకటి, నెక్స్ట్ కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అండ్ కరెంట్ కి. అంటే కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది దాన్ని చెప్పడానికి ఎలా ఉంటుంది, బోత్ 3R పర్పెండిక్యులర్ టు ద ఈచ్ అదర్. ఇది ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్. ఇది అంతా ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ, కానీ మనకి ఎప్పుడైతే ఏసీ మోటార్ డీసీ మోటార్ వస్తుందో దాంట్లో ఇది మనం యూజ్ చేస్తాం. సో FBX ఓకేనా, ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అనుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లేమింగ్ రైట్ హ్యాండ్ రూల్ తర్వాత మనకు ఉంది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కదా, దీన్ని సింపుల్ గా మన లాంగ్వేజ్ చెప్పుకుందాం. సపోజ్ సింపుల్, అప్పుడప్పుడు మనం టీవీ దగ్గరికి ఏదైనా చిన్న మ్యాగ్నెట్ కానీ ఏమైనా తీసుకెళ్తే ఏమవుతుంది, టీవీ షేక్ అవుతూ ఉంటుంది కదా. సో అంటే ఏంటి, సో టీవీ రన్నింగ్ లో ఉంది అంటే మనం చూస్తున్నాం టీవీ దగ్గరికి చిన్న మ్యాగ్నెట్ తీసుకెళ్తే ఏమవుతుంది, అక్కడ పిక్చర్ అనేది జంప్ అవుతూ ఉంటుంది, ఇట్లా మామూలుగా ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది. ఆ షేక్ అవుతుంది అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎందుకు, సపోజ్ ఇప్పుడు టీవీ ఆన్ ఉంది అని అనుకోండి, దాంట్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అయిందంటే మనకి ఏమవుతుంది, దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్రెడీ జనరేట్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి మనం ఇంకో మ్యాగ్నెట్ తీసుకెళ్తున్నాం అనుకో, ఇంకో మ్యాగ్నెట్ తీసుకెళ్తే ఏమైపోతుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా కలిసేసి డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఆ డిఫ్లెక్షన్స్ రావడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. సో ఏదైనా ఒక ఇట్లా మ్యాప్ లాంటివి తీసుకోండి. సో దీనికి ఏం చేయండి అంటే వైర్ పెట్టేసేయండి, వైర్ అప్లై చేసేసి సో ఇక్కడ ఏం చేయాలి అంటే 2 టెర్మినల్స్ తీసుకొని బ్యాటరీకి కనెక్ట్ చేయండి. అయితే ఇక్కడ ఏసీ కరెంట్ ని అప్లై చేయాలి. ఏసీ కరెంట్ అప్లై చేసి ఒక స్లిప్ రింగ్, దీనికి టచ్ కాకుండా ఉంటే ఒక స్లిప్ రింగ్ తీసుకుంటే సో ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తామో, కీ ఆన్ చేస్తామో, కీ ఆన్ చేయగానే స్లిప్ రింగ్ అనేది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎందుకు, సో సపోజ్ ఇప్పుడు ఇది ఒక కండక్టర్ అనుకుంటాం. కండక్టర్ అంటే ఏంటి, సో ఎలక్ట్రిసిటీని పాస్ చేసే దాన్ని కండక్టర్ అంటాం కదా. సో
దీనికి వైర్ అటాచ్ చేసినాం కదా, వైర్ అటాచ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ విల్ బి పాస్, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి గెట్ జనరేటెడ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది కదా, అయితే మనం ఏం చేస్తున్నాం, ఇంకో స్లిప్ రింగ్ అంటే లేదా ఒక ఏదైనా రింగ్ కానీ ఇట్లాంటిదైనా తీసుకొని దీనికి టచ్ కాకుండా ఇలా పెట్టాలి, దీని లోపలికి ఇలా పెట్టాలి. పెట్టినప్పుడు నీకు ఏమైపోతుంది అంటే ఇది కండక్టరే, ఇది కండక్టరే. అయితే ఈ కండక్టర్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, సో దీంట్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోయిన్సిడెంట్ అయ్యి ఏమవుతుందంటే స్లిప్ రింగ్ ఇట్లా పైకి ఎగిరిపోతుంది. ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ ఏమంటాం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. మళ్ళీ ఇంకొక దగ్గర మనం రియల్ లైఫ్ లో చూడొచ్చు, మనకి అప్పుడప్పుడు బంగీ జంప్ అని అంటారు. మనకి బెల్ట్స్ కట్టేసి ప్రెస్ చేస్తే మనం ఎట్ టైం పైకి వెళ్ళిపోతా ఉంటాం కదా, సో టూ సైడ్స్ బెల్ట్ కట్టేసి ఎట్ టైం పైకి వెళ్తాం కదా, అది ఏ కాన్సెప్ట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కాన్సెప్ట్. ఎందుకు, అప్పటి వరకు మనం రెస్ట్ లో ఉంటాం, ఎప్పుడైతే బటన్ అయ్యగానే స్పీడ్ ఒకటే సెకండ్ మనం స్పీడ్ గా పైకి వెళ్ళిపోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అయితే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలా వస్తుంది అంటే 2 or more మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఒకదానికొకటి కోఇన్సిడెంట్ అయినప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ కమింగ్ హియర్ సేమ్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని బేస్ లా చేసుకొని మనకి ఇక్కడ ఏముంది, ఫారడేస్ లా ఉంది. ఇది ఫారడేస్ లా. సో వెరీ సింపుల్ వన్. సో అందరు టఫ్ అనుకుంటూ వచ్చారు కానీ ఇది వెరీ ఈజీ. సింపుల్ గా ఫారడేస్ లా అంటే ఇంత మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ చేస్తున్నాం. టీవీ దగ్గరికి ఏం తీసుకొచ్చిన ఒక మ్యాగ్నెట్ తీసుకొస్తే ఆ టీవీ యొక్క పిక్చర్ ఏమైంది, స్ట్రింక్ అవుతూ ఉంటుంది. అంటే ఇట్లా మామూలుగా మొత్తం లైన్స్ వచ్చి అట్లా వస్తుంది. అయితే ఆ కాన్సెప్ట్ ఏమన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సార్ మరి అది ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది అని సంబంధించిన టాపిక్ ఏది ఎక్స్ప్లెనేషన్ అంటే ఫారడేస్ లా అనేది ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ ఫారడేస్ లాలో మనకి ఎలా ఉంది అంటే సపోజ్ ఇట్లా ఒక నేను కండక్టర్ ఒకటి తీసుకొని సో దీన్ని ఇట్లా కన్వర్ట్ చేస్తుంది, దీనికి గ్యాల్వనామీటర్ కి కనెక్ట్ చేస్తున్నాను. సో గ్యాల్వనామీటర్, ఇది గ్యాల్వనామీటర్ కదా. సో ఏంటి, సో ఇలా వైర్ టైప్ ఒకటి తీసుకొని దీనికి గ్యాల్వనామీటర్ కి కనెక్ట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైనా కరెంట్ ఉందా, ఏమీ కూడా కరెంట్ లేదు. కానీ ఇదేంటి ఒక కండక్టర్ కాబట్టి ఈ కండక్టర్ ఏంటి, సో ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకోవచ్చు, దాంట్లో ఏముంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అయితే దీనికి ఏం చేస్తానంటే ఒక నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్ నుంచి నేను ఏం చేస్తున్నా నార్త్ పోల్ సౌత్ పోల్ అని బార్ మ్యాగ్నెట్ ని నేను తీసుకొస్తున్నా. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సర్క్యూట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఒక సర్క్యూట్ కంప్లీట్ చేసుకొని దానికి గ్యాల్వనామీటర్ తీసుకోవాలి. ఇనిషియల్ గా ఇది లేనప్పుడు మనకి ఏముందంటే గ్యాల్వనామీటర్ లో డిఫ్లెక్షన్స్ అనేది ఏవి కూడా చూపించదు. అయితే ఎప్పుడైతే ఈ బార్ మ్యాగ్నెట్ ఉంటుంది కదా, ఈ బార్ మ్యాగ్నెట్ ని మనం ఏం చేస్తామంటే ఇలా పట్టుకొని నార్త్ పోల్ నుంచి ఇలా తీసుకొస్తాం. ఇలా పట్టుకొని ఇలా తీసుకొస్తే గ్యాల్వనామీటర్ లో అప్పుడు డిఫ్లెక్షన్స్ ఎలా అయిపోతాయి అంటే సపోజ్ ఇది ఉంది అనుకోండి, సపోజ్ మనం ఇలా తీసుకొస్తున్నాం కదా, ఇలా తీసుకొస్తున్నప్పుడు బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ నుంచి సో జనరల్ గా ఇలా ఉంటుంది గ్యాల్వనామీటర్ లో స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మనం గ్యాల్వనామీటర్ తీసుకొస్తామో గ్యాల్వనామీటర్ దగ్గరలో ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మనం బార్ మ్యాగ్నెట్ అనేది లోపలికి తీసుకొచ్చినప్పుడు సో ఈ గ్యాల్వనామీటర్ డిఫ్లెక్షన్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఇలా చేంజ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న వేరియేషన్స్ వస్తుంది. అయితే గ్యాల్వనామీటర్ లో మనకు వేరియేషన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. ఎప్పుడు ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో అదే ఇక్కడ నార్త్ పోల్ నుంచి కాకుండా ఇక్కడ సౌత్ పోల్ నుంచి తీసుకొచ్చిన అనుకున్నాం. సపోజ్ ఇక్కడ సౌత్, ఇక్కడ నార్త్, అప్పుడు ఎలా ఉంటుంది, ఇది నార్త్ పోల్ ఉన్నప్పుడు ఇది సౌత్ పోల్ దగ్గర ఎట్లా వస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా రివర్స్, అంటే ఇటు వెళ్ళేది ఇట్లా వెళ్ళాలి. ఇది మనకు ఫారడేస్ లా. అయితే దీనికి మనం చిన్నప్పుడు ఒక చిన్న సింపుల్ చెప్తా. ఈ మొత్తంలో మనకి ఏం జనరేట్ అవుతుంది అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది ఏది అని అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం చిన్నప్పుడు చైర్ చుట్టూ తిరుగుతూ వెంట టవల్ తో కొడుతూ ఉంటాం కదా, సో కొడుతున్నప్పుడు అలా తిరిగి కొడుతున్నప్పుడు జస్ట్ వెళ్ళి వాళ్ళకి టచ్ చేస్తే మనకి ఏమైపోతుంది, షాక్ వస్తుంది. అంటే లిటిల్ బిట్ షాక్. ఆ లిటిల్ బిట్ షాక్ ఎలా వస్తుంది, మనం రొటేట్ అవుతూ వెంట కొడుతూ ఉంటాం చైర్కి. ఆ చైర్కి కొడుతున్నప్పుడు ఏమైపోయింది, దాంట్లో ఉన్న పార్టికల్స్ అనేటివి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అంటే ఒకదానికొకటి టచ్ అయ్యి ఏమవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ చేస్తాయి. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ని వి విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫారడేస్ లా. ఆ ఫారడేస్ లా ని మనం ఇక్కడ ఇది తీసుకుంటాం. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇట్లా సెటప్ చేసుకుని నార్త్ పోల్ తీసుకొస్తే గ్యాల్వనామీటర్ ఇలా ఉంటుంది, అదే సౌత్ పోల్ తీసుకొస్తే గ్యాల్వనామీటర్ ఎగ్జాక్ట్లీ గా ఆపోజిట్ గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి కరెంట్ లేదు, కానీ గ్యాల్వనామీటర్ లో డిఫ్లెక్షన్స్ వచ్చినాయి. ఆ డిఫ్లెక్షన్స్ వచ్చినాయంటే ఇక్కడ ఏంటి, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అయింది. అయితే ఈ ఇండ్యూస్డ్ కరెంట్ ని మనం జనరల్ గా మనకు ఇంట్లో చిన్న షాక్స్ కొడతాయి కదా, ఎర్తింగ్ అని అంటాం కదా. ఆ ఎర్తింగ్ లో ఉండే కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ ఇండ్యూస్డ్ కరెంటే. అందుకని ఎర్తింగ్ కొట్టినప్పుడు మనకు లిటిల్ బిట్ గా మాత్రమే కొడుతుంది, పట్టేసుకోరు. సో దాన్ని మనం ఇక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫారడేస్ లా అనేవాడు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు లెన్స్ లా. సో లెన్స్ లా కూడా సేమ్, ఎగ్జాక్ట్లీ గా లెన్స్ లా కూడా సేమ్. అయితే ఈ లెన్స్ లా నేను ఇంకోలాగా చెప్తాను. సపోజ్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ వర్కింగ్ అవుతుంది అని అనుకుంటే, ఏదైనా ఒక మోటార్ వర్కింగ్ అవుతుంది.
అయినప్పుడు ఏముంటుంది, దాంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కరెంట్ తో పాటు యాజ్ వెల్ యాజ్ ఏముంటుంది, సో ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా జనరేట్ అయినప్పుడు అది మనకు ఒక ప్లేస్ లో ఫ్లో అవుతున్నప్పుడు మనం ఎక్స్టర్నల్ గా ఇంకోటి ఏదైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ కండక్టర్ కానీ తీసుకెళ్తే ఏమవుతుందంటే దాంట్లో డిఫ్లెక్షన్స్ వస్తాయి. ఆ డిఫ్లెక్షన్స్ రాబోయే కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే లెన్స్ లా. ఏమంటాం? లెన్స్ లా. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకి ఎలక్ట్రిక్ మోటార్ కాన్సెప్ట్స్ కానీ, సో మళ్ళీ ఎలక్ట్రిక్ మోటార్ కాన్సెప్ట్ పరంగా అంటే ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ కరెంట్ ఇట్లా వెళ్తుందో అప్పుడు మాత్రమే లెన్స్ లా వస్తుంది. ఫారడేస్ లా మాత్రం మనం ఇండ్యూస్డ్ కరెంట్ ని జనరేట్ అవుతుందని చూపిస్తున్నాం. లెన్స్ లాలో ఏంటి, ఆల్రెడీ కరెంట్ ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినప్పుడు ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తే ఏమవుతుందో చెప్పేదాన్ని మనం ఏమంటాం ఇక్కడ, ఇవి కాల్ ఇట్ ఈస్ ఏ లెన్స్ లా అంటాం. సార్ ఇది ఎక్కడ గుర్తుపెట్టచ్చు అంటే, ఇప్పుడు మనం ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయి, మనం ఎక్కడ షాపింగ్ మాల్స్ వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ లో చెకింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇలా చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. చెకింగ్ పాయింట్స్ లో మనకి ఏమవుతుంది అంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీని ఇట్లా పాస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ ఇట్లా పాస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది, ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కదా. సో ఎందుకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే సపోజ్ మనం ఏదైనా ఒక వెపన్ కానీ, ఒక సిజర్ కానీ, ఏదైనా వెపన్ కానీ, గన్ కానీ ఏమైనా తీసుకెళ్తే ఏమైపోతుంది, ఇప్పుడు ఇది ఒక వెపన్ అనుకున్నాం, ఏదైనా ఒక డబ్ల్యూ వెపన్ అనుకుంటే ఏమైపోయింది, సో దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి మొత్తం చుట్టూ మొత్తం మ్యాగ్నెటిక్ ఫీల్డే ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఏమవుతుంది, మనం వెపన్ తీసుకెళ్తున్నాం. వెపన్ అంటే అది కూడా మ్యాగ్నెట్ తో ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి, అంటే ఐరన్ తో కానీ, గుడ్ కండక్టర్ కానీ, అది ఏదైనా సరే గుడ్ కండక్టర్ మెటల్ కానీ, వెపన్ కానీ ఏదైనా తీసుకెళ్తే ఇందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికి ఒకటి ఏమైతే కోఇన్సిడెంట్ అవుతుంది. ఆ కోఇన్సిడెంట్ అయినప్పుడు మనకి ఏమైపోతుంది, ఇండ్యూస్డ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ జనరేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే సైరన్ వస్తుంది, అంటే సౌండ్స్ వస్తాయి. సో దీని నుంచి ఏముంది అని చెప్తారు, అది అక్కడ చెకింగ్ పాయింట్స్ లో తీసుకుంటారు. సిమిలర్ గా మనం ఏటీఎం కార్డ్ కి బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ కోటింగ్ లో ఏం చేస్తారు అంటే కండక్టర్స్ పెడతారు. ఆ కండక్టర్స్ అనే లిక్విడ్ ఉంటుంది, అది దాంట్లో ఇట్లా ప్లేస్ చేసి పెట్టేస్తారు. ఎప్పుడైతే మనం ఏటీఎం లో ఇన్సర్ట్ చేస్తామో అందులో ఉన్న మ్యాగ్నెటిక్ కండక్టర్ యొక్క కోడ్ మన ఏటీఎం కార్డ్ యొక్క ఉన్న కోడ్ రెండు మ్యాచ్ అయితే మనకు ట్రాన్సాక్షన్స్ అవుతాయి, లేకపోతే ట్రాన్సాక్షన్స్ అనేవి కాదు. అందుకని అది కూడా జాగ్రత్త. ఈ మొత్తం కాన్సెప్ట్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినంటే లెన్స్ లా. అయితే ఈ లెన్స్ లా తర్వాత మనకి ఏముంది అంటే ఏసీ మోటార్, అంటే ఎలక్ట్రిక్ మోటార్, ఏసీ మోటార్, ఏసీ మోటార్ అని ఉంది. అయితే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఏసీ మోటార్, డిసి మోటార్ ఉంది కదా, సో దాన్ని నేను వీడియోలో చూపిస్తాను. నార్మల్ ఎలక్ట్రిక్ మోటార్ అంటే కూడా నార్మల్ గా మనం చూస్తాం కదా ఇంట్లో కూలర్ ఉండే మోటార్ కానీ, వాటర్ పంప్ కానీ అది. సో అయితే ఈ ఏసీ మోటార్ అంటేనేమో ఆల్టర్నేటింగ్ కరెంట్ మోటార్ అంట. సో డీసీ కరెంట్, ఏసీ కరెంట్, డీసీ కరెంట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒకటి, డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్. ఈ ఏసీ కరెంట్ ఏమో మనం ఇంట్లో మనం వాడే మొత్తం ఏం కరెంట్, ఏసీ కరెంట్. డీసీ కరెంట్ అంటే ఏంటి అని అంటే డైరెక్ట్ కరెంట్. ఈ డైరెక్ట్ కరెంట్, ఈ 3 టాపిక్స్ ఎలక్ట్రిక్ మోటార్, ఏసీ మోటార్, డీసీ మోటార్ కాన్సెప్ట్స్ ని నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటి వరకు ఇది మెయిన్ కాన్సెప్ట్స్. అయితే దీంట్లో ఫారడేస్ లా, లెన్స్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రోమాగ్నెటిజం ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.